రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో శుభేందు సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టాప్ ప్రయారిటీగా జాతీయ భద్రతను పెట్టుకుంది. ఎందుకంటే బెంగాల్కి దాదాపు 2200 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు బంగ్లాదేశ్తో ఉంది. అటు బంగ్లాదేశ్లోనూ ఇటు రెండు వైపుల కూడాను ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు ఉండడం వల్ల చొరబాటు చాలా సులువుగా జరుగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వము చొరబాటుదారులను ప్రోత్సహించడమే కాకుండా చొరబాటుదారులను అడ్డుకునేటటువంటి కంచెను, దాని నిర్మాణాన్ని బాగా అడ్డుకుంది. ప్రభుత్వ భూమి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం అంతేకాదు, నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్ 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునేటటువంటి అత్యంత కీలకమైనటువంటి చికెన్ స్నెక్ కారిడార్, సిలిగుడి కారిడార్ అంటారు. 122 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ కారిడార్కి సంబంధించి దీనిలోని కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ని మా నియంత్రణలోకి ఇవ్వండి, మేము దీని భద్రత పని చూస్తామని చెప్పి బీఎస్ఎఫ్ అడిగితే దానిని ఇవ్వడానికి మమతా బెనర్జీ నిరాకరించింది. అంతేకాదు, ఈ కొండ చర్యలు విరిగి పడడము, వరదలు వచ్చినప్పుడు రోడ్డు ధ్వంసం కావడము, దానికి సంబంధించిన రిపేర్లు, ఈ పనులన్నీ చూసేందుకు కేంద్ర ప్రభుత్వము కొన్ని స్ట్రెచెస్, ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉన్నటువంటి 5-6 స్ట్రెచెస్ మాకు ఇవ్వండి అని అడిగితే కూడాను ఆ స్ట్రెచ్ అంటే ఆ భాగము కేంద్ర ప్రభుత్వానికి బదలాయించేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంది. ఈ నిర్ణయాల వల్ల ఒకవైపు జాతీయ భద్రత దెబ్బతినేది, రెండవది ఈశాన్య భారతదేశంతో అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి కనెక్షన్ దెబ్బతినేది. దాంతోపాటు ఈ సిలిగుడి కారిడార్ నిత్య ప్రమాదంలో ఉండేది. శుభేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ సిలిగుడి కారిడార్కి సంబంధించినటువంటి 120 ఎకరాలు బీఎస్ఎఫ్కి ఇచ్చింది. అది ఈ మొత్తము ఈ సిలిగుడి కారిడార్కి రెండు వైపులా కూడాను కంచె నిర్మాణం చేసేటటువంటి పనిని చేపట్టబోతోంది. అంటే సిలిగుడి కారిడార్కి కంచె ఉంటుంది. అటు నేపాల్ నుంచి మొదలుపెట్టి ఇటు బంగ్లాదేశ్ వరకు కంచె నిర్మాణం జరుగుతుంది. బార్డర్ ఫెన్సింగ్ని వేగవంతం చేయడంతో పాటు 7 ప్రాంతాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి, అదేవిధంగా నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తము 7 స్ట్రెచెస్. వీటిలో 5 స్ట్రెచెస్ చికెన్ స్నెక్ సిలిగుడి కారిడార్లో ఉన్నాయి. అది గమనించాలి. ఆ 5లో ఒకటి సెవోక్ అనే ప్రాంతం నుంచి కాలింపాంగ్కి వెళ్ళేది. కాలింపాంగ్ అనేది వాస్తవానికి డార్జిలింగ్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి సిక్కింలోకి వెళ్ళేటటువంటి స్ట్రెచ్ ఇది నేషనల్ హైవే 10. దాంతోపాటు సిలిగుడి, కర్సియాంగ్, డార్జిలింగ్కి చేరుకునేందుకు కర్సియాంగ్ పట్టణం మీదుగా సిలిగుడి నుంచి మొదలుపెట్టి కర్సియాంగ్ నుంచి మీదుగా డార్జిలింగ్కి వెళ్ళే 2వ స్ట్రెచ్. 3వది భూటాన్ సరిహద్దులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి హషిమారా జైగావ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. 4వది చాంగ్రా బాంధా, ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు వస్తుంది. దీనిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేషనల్ హైవే 10 నేషనల్ హైవే 10 సిక్కింకి మిగతా భారతదేశాన్ని కనెక్ట్ చేస్తుంది. నేషనల్ హైవే 110 ఏదైతే ఉందో ఇది డార్జిలింగ్కి కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 కీలకమైనటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెచెస్ పూర్తిగా ఇప్పుడు NHAI, నేషనల్ హైవేస్ అథారిటీస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అవి కొండ చర్యలు విరిగి పట్టడము, వరదల వల్ల మొత్తము చెట్లు కొట్టుకొచ్చి రోడ్డు తెగిపోవడము, ఈ సమస్యలు రాకుండా, రాకపోకలు ఏ రకంగా కూడాను ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రోడ్డుని నిర్మాణం చేస్తుంది. రోడ్డుకు సంబంధించిన అన్ని
కట్టడులు చేస్తుందన్నమాట. ఇవి జరిగినట్లయితే రాకపోకలటు సిక్కింకి ఇటు డార్జిలింగ్కి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది వరదల వల్ల, వానల వల్ల, కొండ చర్యలు విరగడం వల్ల ప్రభావితం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాలకు వెళ్ళే, ముఖ్యంగా సిక్కింకి వెళ్ళే లైఫ్ లైన్ ఇది. కాబట్టి దీన్ని ప్రభుత్వం తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లింలను బుజ్జగించేందుకు మౌలవీలు, ముఅజ్జిన్లు, తర్వాత ఇమాములు ఇటువంటి వాళ్ళందరికీ కూడాను వేతనం ఇవ్వడం మొదలుపెట్టింది. 3,000 రూపాయలు నెలకి వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టింది. 55,000 మందికి ఈ రకంగా ఇవ్వడం మొదలుపెట్టింది. గత 8 సంవత్సరాలుగా ఇది జరుగుతోంది. 8 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంటే హిందువులలో ప్రతిక్రియ రావడం మొదలైన తరువాత హిందూ పూజారులు ఒక 5,000 మంది పూజారుల్ని ఎంపిక చేసి, బెంగాల్లో ఊరూరా దేవాలయాలు ఉంటాయి, ఒక 5,000 మందిని ఎంపిక చేసి వాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే హిందూ పూజారులు 5,000, వాళ్ళ జీతము 1,500. ముస్లిం పూజారులు 55,000 మంది, వాళ్ళకి 3,000. ముస్లిం మత ముఅజ్జిన్లు కావచ్చు, ఇమాములు కావచ్చు, ఖాదిములు కావచ్చును వీళ్ళకి. కాబట్టి ఇంత అన్యాయపూరితమైనటువంటి విధానాన్ని పాటిస్తూ వచ్చింది. మతపరంగా ఎవరికి ఏది ఇచ్చేది లేదు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పి మొత్తం దీన్ని రద్దు చేసేసింది. ఈ రకంగా మైనారిటీలకు బుజ్జగింపు కోసం ఇవ్వడం ఏదైతుందో దీన్ని పూర్తిగా ఆపేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆదేశాలు కూడా వెళ్ళిపోయినాయి. ఈ వచ్చే నెల నుంచి, జూన్ నెల నుంచి ఈ 55,000 మంది ముఅజ్జిన్లు, ఖాదింలు, ఇమాములు, ఈ దర్గాలు, గద్దీ నషీన్లు వీళ్ళెవ్వరికీ కూడాను డబ్బులు రావు. హిందూ పూజారులకు కూడా రావు. ఎందుకంటే వచ్చేదే చాలా తక్కువ మందికి, వస్తున్నది కూడా చాలా తక్కువ అమౌంట్, 1,500 రూపాయలు మాత్రమే. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం 2021లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ కార్యకర్తలపైన జరిగినటువంటి దాడులకు సంబంధించిన కేసుల్ని తిరగదొట్టడం ప్రారంభించింది. 458 కేసుల్లో కొత్తగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. 181 కొత్త ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలి. అదేవిధంగా మూసేసినటువంటి 59 కేసుల్ని మళ్ళీ తెరిచి మళ్ళీ దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా మతోన్మాదం కావచ్చును, గూండాగిరి కావచ్చును, జాతీయ భద్రత కావచ్చు, ఇటువంటి విషయాల్లో శుభేందు అధికారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా దృఢమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. బహుశా ఈ సిలిగుడి కారిడార్ని ఫోర్టిఫై చేసేందుకు, దాన్ని బలోపేతం చేసేందుకు గత 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి అవరోధం, 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి అవరోధాలు తొలగిపోయినాయి. శుభేందు సర్కార్ ప్రభుత్వము అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.